రైట్ సూర్యాపేటలో రైతులు ధాన్యానికి నిప్పు పెట్టడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము చెప్పండి, సూర్యాపేటలో రైతులు ధాన్యానికి నిప్పు పెట్టడానికి గల కారణాలు ఏంటంటారు? అప్డేట్స్ ఏంటి? సాయమాధవి కడుపు మండినటువంటి రైతులు ఈ రోజు సూర్యాపేటలో రోడ్డెక్కారు. తాము కష్టపడి పండించినటువంటి పంటకు నిప్పు పెట్టి మరీ వాళ్ళు కన్నింటి పనినటువంటి ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కోటినాయక్ తండ దగ్గర జరిగింది. సూర్యాపేట టు దంతాలపల్లి రహదారి పైన ధర్నా కూడా చేశారు. దాదాపు 3 గంటలుగా ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా స్తంభించిపోయాయి. కలెక్టర్ నేరుగా వచ్చి తమ ధాన్యం కొనుగోలు సంబంధించి హామీ ఇచ్చేంత వరకు కూడా ధర్నా విరమించలేదని కోటినాయక్ తండ పక్కనటువంటి రామయ్య తండ సంబంధించినటువంటి రైతులందరూ కూడా అక్కడ చేరుకుని నిరసన కార్యక్రమం దిగారు. పేరుకు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కొబ్బరికాయలు కొట్టి అలంకారప్రాయంగా మాత్రమే ఇప్పటివరకు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వం మాట నమ్మి ప్రభుత్వమైన నమ్మకంతో ఇక్కడ ధాన్యం రాసులు పోస్తే 20 రోజులుగా ధాన్యం కొనుగోలు జరపకుండా తమను వేధిస్తున్నారంటూ కూడా సూర్యాపేట రైతులు వాపోతున్నారు. ఇక చూసి తట్టుకోలేక వాళ్ళ యొక్క ఓపిక నశించి ఈ రోజు ఒక్కసారిగా ధాన్యం అంతా కూడా రోడ్డు పైన పోసి ధాన్యానికి నిప్పంటించి ధర్నా కూర్చున్నారు. 3 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ కూడా వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పేది ఒకటే, ఎక్కడ కూడా కాంటాలు కావట్లేదు. సన్యాదానం సంబంధించి అయితే ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదు. బోనస్ ఇస్తామన్నటువంటి మాట తప్పింది. బోనస్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందంటూ కూడా ప్రభుత్వం తప్పించుకునేలాగా, మోసం చేసేలాగా, మభ్యపెట్టేలాగా సన్నధాన్యం కొనట్లేదు. ఇదే సన్నధానాన్ని ప్రైవేట్ మిల్లులు తీసుకెళ్తే కేవలం 1800, 2000 మాత్రం పెడతా ఉన్నారు. ప్రభుత్వం మాత్రం 2320 రూపాయలతో పాటు 500 బోనస్ ఇస్తే తమకు అంతో ఇంతో గిట్టుబాటు అవుతున్నటువంటి ఆశతో మేము సన్నాలు సాగు చేస్తే సన్నాలను కొనుగోలు చేయకుండా తమను వేధిస్తున్నారంటూ కూడా వాళ్ళు వాపుతున్నారు. ఇక దొడ్డు ధాన్యం సంబంధించి కూడా ఎక్కడ కాంటాలు కావట్లేదు. ఈ విధంగా రైతుల్ని మోసం చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు కూర్చున్నారు. ఎట్టకేలకు ఆర్డీఓ వచ్చి హామీ ఇవ్వడంతోనే వాళ్ళు ధర్నా విరమించారు. రేపు కానీ కొనుగోలు ప్రారంభించకపోతే మళ్ళొకసారి కూడా రహదారిని దిగ్బంధిస్తామని కూడా వాళ్ళు హెచ్చరించారు. సాయమాధవి. రైట్ రాము, థ్యాంక్ యూ.